పునరుద్ధానము లేదని చెప్పుడి సద్దూకయ్యులు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, తన భార్య బ్రతికియుండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల వాని సహోదరుడు వాని భార్యను పెండ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలనని మోషే మాకు వ్రాసి ఇచ్చెను. 7 సహోదరులుండి మొదటివాడు ఒక స్త్రీని పెండ్లి చేసుకుని సంతానము లేక చనిపోయెను గనుక రెండోవాడు ఆమెను పెండ్లి చేసుకొనెను, వాడును సంతానము లేక చనిపోయెను. అట్టివలే మూడోవాడును చనిపోయెను. ఎట్లనగా 7 సంతానము లేకయే చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీ చనిపోయెను. పునరుద్ధానమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును? ఆ 7 భార్య అగును కదా అని అడిగిరి. అందుకు యేసు, మీరు లేఖనమును గాని దేవుని శక్తిని గాని ఎరుగకపోవుట వలనే పొరపడుచున్నారు. వారు మృతుల్లో నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకొనరు, పెండ్లికియ్యబడరు.